స్త్రీ పురుషుని చూసినప్పుడు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ని చూసినప్పుడు, విమెన్ని చూసినప్పుడు దేవుడు పలికిన మాట ఏంటిది? చాలా చాలా మంచిదిగా దేవుడికి అనిపించిందంట. అన్నిట్లో గాడ్ సెడ్ ఇట్స్ గుడ్ గుడ్ గుడ్. క్రియేషన్ అంతటిని చూసి, సృష్టి అంతటిని చూసి దేవుడు ఇది మంచిదిగా కనిపించింది. వెలుగు కలుగును గాక, సూర్యుడు కలుగును గాక, మంచిది మంచిది మంచిది. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లో ఎప్పుడైతే స్త్రీని నరునికి జతపరిచినాడో, హీ సెడ్ చాలా మంచిదిగా నాకు కనిపించింది అని అంటున్నాడు. దేవుని దృష్టిలో చాలా మంచిది అయినప్పుడు నీ దృష్టితో ఎందుకు దాన్ని పాడు చేసుకుంటున్నావు? నీ దృష్టితో ఎందుకు నీ ఫ్యామిలీని నువ్వు పాడు చేసుకుంటున్నావు? నన్ను ఇట్లాంటి కుటుంబంలోనికి నడిపించాడు, నాకు ఇష్టం లేకున్నా నాకు చేశారు, ఏదో ఏగుతున్నా, ఏదో పడుతున్నా, ఏదో సాగిపోతుందిలే. చాలా మంది నోట్లో నుంచి వచ్చే మాటలు ఏదో బాగున్నావా అమ్మా, ఎట్లున్నావు అని అంటే తక్కువ నేను బాగున్నాను అనేవారు మాట్లాడే నాకు తిరిగి ఏదో ఉన్నా బానే ఉన్నాను. ఎప్పుడైతే హవ్వ ఆదాముకి ఇయ్యబడిందో, ఆమె ఆదామును చూసి నేర్చుకుంది. ఆదాముకు దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించినాడు, ఆ తోటలో కొన్ని పనులు అప్పగించినాడు. ఇద్దరు కలిసి నడుస్తున్న వేళ అప్పుడు దేవుడు వారిద్దరిని చూసి, వారిద్దరు భార్య భర్తకు లోబడి నడుచుకుంటున్న విధానమును చూసిన తర్వాత అప్పుడు దేవుడు చూసి చాలా మంచిదిగా నాకు కనిపించింది అని దేవుడు అప్పుడు అన్నాడు. దేవుడు స్త్రీకి ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్ ఏంటిదంటే షీ కెన్ మల్టిప్లై ఇట్. స్త్రీ దాన్ని వృద్ధి చెందించగలదు. ఇప్పుడు నేను అడుగుతాను ఒక ప్రశ్న. నీ భర్త దినమంతా తిరిగి కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఆయనతో వ్యవహరించే విధానం ఎట్లా ఉన్నది? నువ్వు ఆయనతో మాట్లాడే విధానం ఎట్లా ఉన్నది? నువ్వు ఆయన రిసీవ్ చేసుకునే విధానం ఎట్లా ఉన్నది? దేవుడు ఇద్దరికి చెప్పినాడా, మీరు ఫలించండి అన్నారు, అభివృద్ధి చెందండి, విస్తరించండి, ఇంకా లోపర్చుకోండి అని, లోపర్చుకోమని దేవుడు చెప్పినాడు. ఒక భర్త తిరిగి ఉదయం అంతా కష్టపడి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నీ బిహేవియర్ నా వచ్చావాలే అయ్యా పెద్ద, ఆ పెద్ద వచ్చావు, తీసుకొని వచ్చావు, చేసావులే, పెట్టావులే, ఈరోజు ఏం తెచ్చావు, ఈరోజు ఏం చేసావు, ఇదా నువ్వు మల్టిప్లై చేసేది? ఇదా దేవుడు నీకు రెట్టింపు అని చెప్పింది? అంటే మాటకి మాట, మాటకి ఇంకా ప్రతి మాట, పరిస్థితికి ఇంకొక పరిస్థితి. అన్ని కుటుంబాలు ఒకటే తీరుగా ఉండవు కదా, ఒకటే తీరుగా ఉండవు. కష్టపడే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క ఉద్యోగంలో స్థిరపడే వాళ్ళు ఉన్నారు. నీ కుటుంబంలో నువ్వు ఎట్లా అడ్జస్ట్ అవుతున్నావు? దేవుడు ఎ సూటబుల్ హెల్పర్ అన్నాడు. సాటి అయిన సహాయమును చేసి దేవుడు నరుడికి ఇచ్చినాడు. ఈరోజు అంటాను కదా ఒక మాట, అవును మీరు అంటుండొచ్చు, అక్క అవును నువ్వేం చెప్తావు, నీకైతే మంచి అన్న దొరికినాడు, అన్నలాంటివి ఉంటాయి, నీకేం తెలుస్తుంది అక్క మా బాధ అని అంటారు. అవును, నీ భర్త తాగుబోతా అయి ఉండొచ్చు, నీ భర్త తిరుగుబోతాడు, వగరుబోతుంది, ఏదైనా అయి ఉండొచ్చు. దేర్ ఆర్ మెనీ విమెన్ ఇన్ ద బైబిల్, దేర్ ఆర్ మెనీ విమెన్ హూ చేంజ్డ్ దేర్ కోర్స్ ఆఫ్ నేచర్. వారి తమ భర్తల యొక్క స్వభావాన్ని మార్చుకున్నటువంటి అనేక మంది స్త్రీలు బైబిల్లో ఉన్నారు. Many women in the Bible who have won this race. ఈ పరుగు పందెములో గెలుపొందినటువంటి అనేక మంది స్త్రీలు in the బైబిల్లో married ఉన్నారు. life they have won. వివాహ జీవితంలో వారు గెలిచారు. They proved themselves. వారిని నిరూపించుకున్నారు. There are many drunkards. అనేక మంది తాగుబోతులు ఉన్నారు. There are many with not a noble character. ఒక మంచి స్వభావం లేని వ్యక్తులు ఉన్నారు. There are many persons, murderers. హంతకులు ఉన్నారు. There are many women who have struggled in the Bible also. బైబిల్లో కూడా అనేక మంది ఈ విధంగా But పోరాడిన still they loved God. They followed Jesus. వారు యేసుని అనుసరించారు, దేవుని ప్రేమించారు. ఎటువంటి విధంగా ఉన్నప్పటికీ కూడా వారు దేవుని ప్రేమించారు, దేవుని పరిచర్యను ప్రేమించారు. దేవుని పరిచర్యలో ఎంతో మంది స్త్రీలు సహాయకులుగా నిలిచారు, దేవుని రాజ్యం కొరకు ప్రకటించారు, దేవుని నామం కొరకు నిలబడ్డారు. ఎంతో మంది దేవుని వాక్యంలో ఉంటుంది, ఎంతో మంది స్త్రీలు తమ విశ్వాసము వలన, ప్రార్థన వలన చనిపోయిన వారిని సహితము కూడా తిరిగి పొందుకున్నారని ఉంది, పొందుకున్నారు.